Hello viewers, welcome back to my channel Spandana's Lifestyle Hub. ఈ రోజు అయితే మనం తిరుపతికి వెళ్తున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము బై కార్. యాక్చువల్లీ ట్రైన్ లో వెళ్లాల్సింది, టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము, అవి కన్ఫర్మ్ కూడా అయిపోయాయి. బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ కార్ లో స్టార్ట్ అయ్యాము ఫుల్ ఎనర్జెటిక్ గా. లెట్స్ సీ అసలు ఈ జర్నీ ఎలా ఉంటుంది, ఏంటి, అసలు ఎన్ని బ్రేక్స్ తీసుకుంటాము, వెళ్ళేలోపు మా ఎనర్జీ లెవెల్ ఎలా ఉంటుంది. ఐల్ షో యూ ఎవ్రీథింగ్. తిరుపతికి ఇప్పుడు మేము ఉంది మణికొండ టు తిరుపతి అయితే ఆల్మోస్ట్ 9 hours 52 minutes చూపిస్తుంది. చూద్దాం అసలు మేము ఎంత టైంలో వెళ్తాము, మా హస్బెండ్ అసలు ఎన్ని hours లో తీసుకెళ్తాడు, ఫ్లైట్ లా తీసుకెళ్తాడా లేదా ట్రైన్ లా నడుపుతాడా, అసలు కార్ లా నడుపుతాడా, లెట్స్ సి. సో టోటల్ గా 553 kilometers అయితే చూపిస్తుంది ఇన్ ది టైమ్ ఫ్రేమ్ ఆఫ్ 9 hours 51 minutes. చూద్దాము మేము ఎంతసేపట్లో వెళ్తాము. ఇప్పుడైతే ఫ్యూయల్ కోసం వచ్చాము. ఇక్కడ ట్యాంక్ ఫుల్ అయితే చేపిస్తున్నాము. అసలు రిటర్న్ వచ్చే లోపు ఎన్ని ట్యాంక్ ఫుల్స్ అవుతాయో చూద్దాం. ఇప్పుడైతే ఓఆర్ఆర్ ఎక్కేసాము. ఓఆర్ఆర్ పైన మనం ఎక్కువసేపు ట్రావెల్ చేసేది ఏమి ఉండదు, ఒక 20-30 kilometers వెళ్ళాలనుకుంటా అంతే. తర్వాత అయితే మనము బెంగళూరు ఎగ్జిట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మేమైతే ఇప్పుడు బెంగళూరు ఎగ్జిట్ అయితే తీసేసుకున్నాము. ఇంకా మా కార్ కి ఇన్ని డేస్ నుంచి టెంపరీ ఫాస్ట్ ట్యాగే ఉండే, సో పర్మనెంట్ చేపించేద్దాము అని అనుకున్నాము. సో ఇక్కడైతే ఫాస్ట్ ట్యాగ్స్ కోసం చూస్తూ ఉండే అనమాట. మాకు ఎక్కువ ఫాస్ట్ ట్యాగ్స్ ఏం తగలలేదు, కానీ ఒక 2-3 అయితే కనిపించాయి. ఫాస్ట్ ట్యాగ్ బోర్డ్ అయితే కనిపించింది, కానీ ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ చేయడానికి ఎవరు లేరు. వీఆర్ సర్చింగ్. ఈ బోర్డ్ కూడా చూడండి ఎలా పెట్టారో. సో వెళ్ళిపోతున్నాం, చూసాము కానీ ఎవరు కనపడలేదు. వెళ్తున్నాము, ఇంకా ముందు ఎక్కడైనా ఉంటే అక్కడ చేపించుకుందాము. ఇక్కడ కూడా ఉంది ఫాస్ట్ ట్యాగ్, బట్ సేమ్ ఇక్కడ కూడా ఎవరు లేరు. ఇక్కడే మనమైతే ఫాస్ట్ ట్యాగ్ చేపించుకున్నాము. సో మేమైతే ఆల్మోస్ట్ 80 kilometers వచ్చాము. ఇప్పుడు టైం 3 అవుతుంది, ఇంకా 476 kilometers అయితే ఉంది. ఆకలేసేస్తుంది బాగా. మార్నింగ్ ఓన్లీ 2 పూరి తిన్నాను అంతే. సో ఇప్పుడు తినడానికి మేమైతే కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాము. బికాజ్ మనకి దారిలో ఫుడ్ ఎక్కడ ఉంటుంది ఏంటి అని తెలియదు, కాబట్టి ఎక్కడైనా రెస్టారెంట్స్ కనిపిస్తే అవుదాం అనుకుంటున్నాము. బట్ స్టిల్ అప్పటి వరకు అయితే స్నాక్స్ ఉన్నాయి కదా, అవి తిన్నాము అని అనుకుంటున్నాం. ఇది ఉల్లిగారే మా అత్తయ్య చేశారు, నేను ఎప్పుడు తినలేదు. దిస్ ఇస్ ది ఫస్ట్ టైం ఐఎమ్ ఈటింగ్ ఇట్. దీనికైతే కర్రీ కూడా అవసరం లేదు, మనం కార్ లో అలా ఈజీగా తినేసేయచ్చు. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. బాగుంది, కారం కారంగా అలా. దీని రెసిపీ నేను ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే మనం టీ కోసం ఆగాము. యాక్చువల్లీ నేనైతే టీ తాగను, బట్ కాఫీ లవర్. అత్తయ్య టీ కోసం ఆగారు. ఇక్కడ లొకేషన్ చూడండి అసలు ఎంత బాగుందో. ఐల్ షో యూ. మేము యాక్చువల్లీ కొంచెం ఎర్లీగానే వచ్చాము, బట్ వీడియో తీయడం కొంచెం మిస్ అయింది. జస్ట్ లుక్ ఎట్ దిస్ వ్యూ. వింటర్ లో అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటా. ఇక్కడ సీటింగ్ అదంతా కూడా చాలా బాగుంది. ఇది ఒక ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అండి. మేము హాఫ్ డిస్టెన్స్ వచ్చేసాము ఆల్మోస్ట్. ఇది సిరివెల్ల ఊరు దగ్గర ఉన్న ఒక మంచి రెస్టారెంట్ అని చెప్పచ్చు. ఇదైతే టామీ అంట. టామీ అనగానే అక్కడ నుంచి ఉరుక్కుంటూ వచ్చింది. వస్తుంది, చాలా ముద్దుగా ఉంది. హే టామీ. సో ఇప్పుడైతే మనం తినడానికి ఆగాము. ఇంకా 3 hours 29 minutes అయితే ఉంది డెస్టినేషన్ కి.
సో ఇది అయితే ఆ ప్లేస్. ఇక్కడైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉంది. జీత్ రెస్టారెంట్. రెస్టారెంట్ అయితే బాగున్నట్టే కనిపిస్తుంది. అంబియన్స్ అదంతా కూడా బాగుంది. చూడండి ఎవరు లేరు, మేమే ఉన్నాము. బాగుంది రెస్టారెంట్ అయితే, అంబియన్స్ అదంతా కూల్. మేమైతే ఇది ఆర్డర్ చేసాము. ఇది దాల్ తడ్కా, ఇది రాయలసీమ చికెన్ అండ్ బటర్ రోటీ. టేస్ట్ చూసి చెప్తాం ఎలా ఉంది. మేము ఫస్ట్ రోటీస్ ఆర్డర్ చేసాము కదా, అది సరిపోక ఒక బటర్ నాన్ కూడా ఆర్డర్ చేసాము. అది చాలా బాగుంది, చూడడానికి యమ్మీగా ఉంది. ఫుడ్ అయితే బాగుంది. క్వాంటిటీ వైజ్ అయితే 5 కి 5 ఇవ్వచ్చు. అండ్ టేస్ట్ వైజ్ వీ కెన్ గివ్ 4 అవుట్ ఆఫ్ 5. అండ్ ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా నో మోర్ బ్రేక్స్, డైరెక్ట్ డెస్టినేషన్. ఇక్కడైతే మేము సెకండ్ ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఇంకో ట్యాంక్ ఫుల్ చేయించాము అండ్ ఇంకా వచ్చేసాము దగ్గరికి. ఇదే అయితే మేము ఉండబోయే స్టే. దీని పేరు శ్రీనివాస హోటల్. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ తిరుపతి బ్లాగ్స్.